ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ఈఎంఎస్ స్టాక్స్ కి చాలా డిమాండ్ కనబడుతుందండి. చాలా ఫోకస్ లో కూడా ఉన్నాయి. ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా ఇప్పుడు వేగంగా ఒక గ్లోబల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుతుంది. అది మనందరూ తెలిసిన విషయం కూడాను. గ్లోబల్ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చైనా మీద మాత్రమే డిపెండ్ కాకుండా ఇండియా వంటి ఆల్టర్నేటివ్ కంట్రీస్ కి తమ ప్రొడక్షన్స్ ని షిఫ్ట్ చేస్తారు. దీన్నే మనం చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అంటాం. గవర్నమెంట్ అందిస్తున్న పిఎల్ఐ ఇన్సెంటివ్స్, అలాగే ఈ స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, డిఫెన్స్, ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ లో పెరుగుతున్న డిమాండ్, ఇవన్నీ కూడా ఈ ఈఎంఎస్ సెక్టార్ గ్రోత్ కి స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నాయి. చాలా గ్లోబల్ బ్రాండ్స్ తమ ప్రొడక్ట్స్ ని సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయకుండా ఇండియా ఈఎంఎస్ కంపెనీస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్లు ఇస్తున్నాయి. అందుకే ఇన్వెస్టర్స్ కూడా ఈ సెక్టర్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. స్ట్రాంగ్ రెవెన్యూ గ్రోత్, ఎక్స్పాండింగ్ ఆర్డర్ బుక్, న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ అండ్ లాంగ్ టర్మ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఈ సెక్టర్ కి మేజర్ పాజిటివ్స్ గా కనిపిస్తున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈఎంఎస్ స్పేస్ నుండి వాచ్ లిస్ట్ లో పెట్టుకుని మనం అబ్జర్వ్ చేయాల్సిన 4 కంపెనీస్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుతున్నాం. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ వీడియోలో చెప్పే స్టాక్స్ అన్ని కూడాను ఎటువంటి డైరెక్ట్ గా బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. వాచ్ లిస్ట్ లో పెట్టుకుని వీటిని అబ్జర్వ్ చేయండి. మన ఈ లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అండి. ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అనేది మన ఇండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అండ్ ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే బోత్ ఇటు ఈఎంఎస్ అండ్ ఓడిఎం కంపెనీ కూడా. ఈ కంపెనీ తన ఓన్ బ్రాండ్ పేరుతో ప్రొడక్ట్ సెల్ చేయడమే కాకుండా లీడింగ్ కన్స్యూమర్ బ్రాండ్స్ కోసం ప్రొడక్ట్స్ అండ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ కి రూమ్ ఎయిర్ కండిషనర్స్ లో అండ్ స్ప్లిట్ ఏసీ అండ్ విండోస్ ఏసీ, వాషింగ్ మెషిన్స్, లెడ్ టెలివిజన్స్, ఎయిర్ కూలర్స్, ప్లాస్టిక్ మోల్డెడ్ కాంపోనెంట్స్, పీసీబీ అసెంబ్లీస్, షీట్ మెటల్ పార్ట్స్ అండ్ హీట్ ఎక్స్చేంజర్స్, కాయిల్స్ వంటి ఏసీ కాంపోనెంట్స్ లో మంచి ప్రెజెన్స్ ఉంది. ఈ కంపెనీ 2027 లో మనం వాచ్ లిస్ట్ లో పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ దాని యొక్క అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అండి. ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ ప్రస్తుతం మన సౌత్ ఇండియాలోని మన శ్రీ సిటీలో న్యూ రిఫ్రిజిరేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేస్తుంది. కంపెనీ ప్లాన్ ప్రకారం ఈ ఫెసిలిటీలో కమర్షియల్ ప్రొడక్షన్స్ ని Q4 FY27 నాటికి స్టార్ట్ చేయాలని భావిస్తుంది. FY28 నుండి ఈ ఫెసిలిటీ కంపెనీకి ఒక మీనింగ్ ఫుల్ రెవెన్యూ స్ట్రీమ్ గా మారే అవకాశం ఉందని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేవిధంగా పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ తన సుపా ప్లాంట్ లో రోటరీ కంప్రెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ ఫెసిలిటీ ఆపరేషన్స్ కూడా Q4 FY27 నుండి కమెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్ లో కంపెనీకి సుమారు 2 మిలియన్ కంప్రెసర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో ఈ కెపాసిటీని 4 మిలియన్ కంప్రెసర్స్ వరకు ఎక్స్పాండ్ చేయవచ్చు. కంపెనీ వాషింగ్ మెషిన్ బిజినెస్ లో కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసింది. గ్రేటర్ నోయిడాలో ఎక్స్టెండెడ్ వాషింగ్ మెషిన్ ఫెసిలిటీ ఇప్పుడు ఆపరేషనల్ గా ఉంది. మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం వాషింగ్ మెషిన్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ విజిబిలిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ సెగ్మెంట్ లో అవుట్ సోర్సింగ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. FY26 లో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాషింగ్ మెషిన్ బిజినెస్ సుమారు 52% గ్రోత్ నమోదు చేసింది. కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా ఈ బిజినెస్ మీనింగ్ ఫుల్ గ్రోత్ చూపిస్తుందని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కంపెనీ తన కొన్ని మౌల్డింగ్ ఫెసిలిటీస్ ని రాజస్థాన్ లోని సలార్పూర్ లో కన్సాలిడేట్ చేస్తుంది. దీనివల్ల ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కావచ్చు, అవైలబుల్ స్పేస్ ని బెటర్ గా యూటిలైజ్ చేసుకోవచ్చు, వేర్ హౌస్ లీజ్ కాస్ట్ తగ్గొచ్చు, అలాగే లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల కంపెనీకి బెటర్ ఎకనామిక్ స్కేల్ రావచ్చు. ఇప్పుడు ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Q4 FY26 లో కంపెనీ రెవెన్యూ గత ఏడాది సుమారు 1910 crores నుండి 1717 crores తగ్గిందండి. నెట్ ప్రాఫిట్ కూడా సుమారు 145 crores నుండి 65 crores కి షార్ప్ గా డిక్లైన్ అయింది. మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం మార్చి నెలలో వచ్చిన ఎల్పీజీ క్రైసిస్ కారణంగా రూమ్ ఏసీ ప్రొడక్షన్స్ కాస్త డిస్టర్బ్ అయింది. దీంతో పాటు ట్రక్ షార్టేజెస్, కమోడిటీ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్స్ వంటి కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ పై నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించాయి. కాబట్టి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లో ఎక్స్పాన్షన్స్ ఆపర్చునిటీ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్, మార్జిన్, రా మెటీరియల్ కాస్ట్ అండ్ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ ని క్లోజ్ గా మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 615 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 22.8% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. మన లిస్ట్ లో సెకండ్ స్టాక్ డిక్సన్ టెక్నాలజీస్ అండి. మనం గతంలో కూడా ఈ కంపెనీ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. ఈ డిక్సన్ టెక్నాలజీస్ అనేది మన ఇండియాలో లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీస్ లో ఒకటి. ఈ కంపెనీ హెడ్ క్వార్టర్ నోయిడా, ఉత్తరప్రదేశ్ లో ఉంది. డిక్సన్ తన ఓన్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ని సెల్ చేయడం కంటే లీడింగ్ గ్లోబల్ అండ్ ఇండియన్ బ్రాండ్స్ కోసం ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. డిక్సన్ టెక్నాలజీస్ ని వాచ్ చేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటే దాని యొక్క మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ అండి. కంపెనీ తన కెమెరా మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని సిగ్నిఫికెంట్ గా ఎక్స్పాండ్ చేస్తుంది. దీని యొక్క సబ్సిడరీ అయిన క్యూటెక్ స్మార్ట్ ఫోన్స్ కోసం కెమెరా మాడ్యూల్స్ అండ్ రిలేటెడ్ కాంపోనెంట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. క్యూటెక్ ఒక ఈసీఎంఎస్ బెనిఫిషరీ కూడా. ప్రస్తుతం యాన్యువల్ కెపాసిటీ సుమారు 70 మిలియన్ యూనిట్స్ గా ఉంది. రాబోయే 15 to 18 మంత్స్ లో ఈ కెపాసిటీని అప్రాక్సిమేట్లీ 18 మిలియన్ నుండి 190 మిలియన్ యూనిట్స్ వరకు ఇంక్రీజ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేసుకుంది. ఈ ఎక్స్పాండెడ్ కెపాసిటీలో మేజర్ పోర్షన్ డిక్సన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్మార్ట్ ఫోన్స్ కి క్యాపిటల్ రిక్వైర్మెంట్ గా ఉపయోగపడుతుంది. అదే సమయంలో కంపెనీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ డెప్త్ ని ఇంక్రీజ్ చేసి మరింత వాల్యూ ఎడిషన్ క్యాప్చరింగ్ చేయాలని చూస్తుంది. డిక్సన్ హెచ్కేసీ తో 74:26 డిస్ప్లే మాడ్యూల్ జాయింట్ వెంచర్ కోసం PN3 అండ్ ECMS అప్రూవల్స్ కూడా వచ్చాయండి.
ఉన్నాయండి. కంపెనీ ప్లాన్ ప్రకారం కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో Q3 బిగినింగ్ లో ఈ ట్రయల్స్ స్టార్ట్ కావచ్చు. మాస్ ప్రొడక్షన్ Q3 ఎండింగ్ లోనో లేదా Q4 బిగినింగ్ లో కమెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే మార్చ్ 2026 తో ముగిసిన ఫైనాన్షియల్ ఇయర్ లో డిక్సన్ టెక్నాలజీస్ రిపోర్టెడ్ రెవెన్యూ సుమారు 49,586 crores గా నమోదైంది. ఫెయిర్ వాల్యూ గెయిన్ అండ్ లైట్నింగ్ బిజినెస్ ట్రాన్స్ఫర్ గెయిన్ ని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత అడ్జస్టెడ్ రెవెన్యూ సుమారు 48,873 crore గా ఉందండి. ఇక ప్రీవియస్ ఇయర్ లో అడ్జస్టెడ్ రెవెన్యూ సుమారు 38,860 crore గా ఉంది. ఇక నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే జూన్ 2025 లో 280 crore గా ఉన్న నెట్ ప్రాఫిట్ జూన్ 2026 కి 718 crores కి పెరిగింది. డిక్సన్ కి స్కేల్, స్ట్రాంగ్ కస్టమర్ రిలేషన్షిప్, స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపర్చునిటీ అండ్ కాంపోనెంట్ లోకలైజేషన్ మేజర్ అడ్వాంటేజెస్ గా ఉన్నాయి. కానీ వాల్యుయేషన్స్, కస్టమర్ కాన్సంట్రేషన్, మార్జిన్స్, న్యూ కెపాసిటీ ఎగ్జిక్యూషన్ ని ఇన్వెస్టర్స్ క్రమం తప్పకుండా ట్రాక్ చేయాల్సిన అవసరం ఉందండి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 13,919 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బట్ 52 వీక్స్ అండి స్టాక్ 25% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. మన ఈ లిస్ట్ లో థర్డ్ ప్లే సెంటమ్ ఎలక్ట్రానిక్స్. ఈ సెంటమ్ ఎలక్ట్రానిక్స్ అనేది బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ సాధారణ మన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కంటే హై రిలయబిలిటీ అండ్ స్పెషలైజ్డ్ ప్రొడక్ట్స్ పై ఫోకస్ చేస్తుంది. సెంటమ్ ప్రధానంగా ఏరోస్పేస్, డిఫెన్స్ స్పేస్, మెడికల్, ట్రాన్స్పోర్టేషన్, ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కంపెనీ మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, సబ్ సిస్టమ్స్ అండ్ కాంపోనెంట్స్ ని తయారు చేస్తుంది. అంటే ప్రోడక్ట్ ఫెయిల్యూర్ కి చాలా తక్కువ పాసిబిలిటీ కూడా ఉండకూడని క్రిటికల్ అప్లికేషన్స్ లో సెంటమ్ ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తారు. సెంటమ్ కి స్పేస్ అండ్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ లోని ఆర్గనైజేషన్స్ తో మంచి పార్ట్నర్షిప్స్ ఉన్నాయండి. ఇస్రో లింక్డ్ అప్లికేషన్స్, డిఫెన్స్ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రాజెక్ట్స్ లో కూడా కంపెనీ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తుంది. FY26 ఎండింగ్ నాటికి సెంటమ్ ఎలక్ట్రానిక్ స్టాండ్ అలోన్ ఆర్డర్ బుక్ అప్రాక్సిమేట్లీ 1,645 crore గా ఉంది. ఈ ఆర్డర్ బుక్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో అరౌండ్ 23% గ్రోత్ చూపించింది. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉండటం వల్ల రాబోయే సంవత్సరాల్లో కంపెనీ రెవెన్యూ కి బెటర్ విజిబిలిటీ లభిస్తుంది. FY26 లో ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, స్టాండ్ అలోన్ గురించి మాట్లాడతానండి. ఈ స్టాండ్ అలోన్ రెవెన్యూ రికార్డ్ లెవెల్స్ అయిన అప్రాక్సిమేట్లీ 973 crores చేరింది. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 25% గ్రో అయింది. కంపెనీ ఎబిటా సుమారు 121 crore నమోదైంది. ఎబిటా గ్రోత్ అరౌండ్ 28% గా నమోదైంది. ఎబిటా మార్జిన్స్ అయితే 12.42% గా ఉంది. ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ ముందు ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 100 crore గా నమోదైంది. ఇందులో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఇంప్రెసివ్ గా 63% ఉంది. కానీ ఇక్కడ ఇన్వెస్టర్స్ గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. FY26 లో ఓవర్సీస్ సబ్సిడీస్ సంబంధించిన ప్రొవిజన్స్ అండ్ ఇంపైర్మెంట్స్ కారణంగా కంపెనీకి అప్రాక్సిమేట్లీ 203.3 crore ఎక్సెప్షనల్ ఐటమ్ వచ్చింది. కోర్ బిజినెస్ ప్రాఫిట్ లో ఉన్నప్పటికీ ఈ ఎక్సెప్షనల్ ఐటమ్స్ కారణంగా కంపెనీ రిపోర్టెడ్ స్టాండ్ అలోన్ PBT ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ సుమారు 102.9 crore లాస్ గా మారింది. రిపోర్టెడ్ స్టాండ్ అలోన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా అప్రాక్సిమేట్లీ 117.1 crore లాస్ గా నమోదైంది. అంటే ఆపరేషనల్ బిజినెస్ ఇంప్రూవ్ అయినప్పటికీ ఓవర్సీస్ సబ్సిడరీస్ సంబంధించిన వన్ టైం ఇంపాక్ట్ రిపోర్టెడ్ బాటమ్ లైన్ ని స్ట్రాంగ్లీ ఎఫెక్ట్ చేసింది. ఇప్పుడు సెంటమ్ ఒక రీస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్ కూడా చేపట్టింది. లాస్ మేకింగ్ లేదా అండర్ పెర్ఫార్మింగ్ ఓవర్సీస్ సబ్సిడరీస్ క్లోజర్ కంప్లీట్ అయితే ఫ్యూచర్ లో కన్సాలిడేటెడ్ ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అయ్యే కోసం ఉంది. కెనడా ఆపరేషన్స్ ని Q4 FY26 లో డిస్కంటిన్యూ చేశారు. అక్కడ వైండ్ అప్ ప్రాసెస్ ప్రస్తుతం కొనసాగుతుంది. యూరోప్ లోని ఫ్రెంచ్ సబ్సిడరీ మార్చి 2026 లో లీగల్ రీస్ట్రక్చరింగ్ ప్రాసెస్ లోకి వెళ్ళింది. ప్రస్తుతం కోర్టు సూపర్వైజ్డ్ అసెట్ సేల్ ప్రాసెస్ కొనసాగుతుంది. మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఓవర్సీస్ రీస్ట్రక్చరింగ్ యాక్షన్ క్లోజర్ దిశగా సబ్స్టాన్షియల్లీ ప్రోగ్రెస్ అవుతున్నాయి. దీంతో కంపెనీ తన కోర్ ESDM ప్లాట్ఫామ్ ను స్కేల్ చేయడం పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్, రోబస్ట్ ఆర్డర్ బుక్, ఎక్స్పాండింగ్ కస్టమర్ ఎంగేజ్మెంట్ అండ్ హెల్దీ లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ పైప్ లైన్ కంపెనీకి సపోర్టింగ్ గా ఉన్నాయి. ఈ ఆపర్చునిటీస్ బోత్ బిల్డ్ టు స్పెసిఫికేషన్ అంటే BTS అండ్ EMS బిజినెసెస్ లో కనిపిస్తున్నాయని మేనేజ్మెంట్ చెప్తుంది. సెంటమ్ ఎలక్ట్రానిక్స్ కి డిఫెన్స్, ఏరోస్పేస్ అండ్ స్పేస్ సెక్టార్ లో నైచి క్యాపబిలిటీస్ ఉన్నాయి. కానీ రీస్ట్రక్చరింగ్ కంప్లీషన్, ఓవర్సీస్ లాసెస్, ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అండ్ వర్కింగ్ క్యాపిటల్ మూవ్మెంట్ ని క్లోజ్ గా వాచ్ చేయాలి. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 3,710 అటు ఇటుగా ట్రేడ్ అవుతుందండి. ఇటు గుర్తుపెట్టుకోండి, BSE, NSE లో రేట్లు తేడాగా ఉంటాయి. 52 వీక్స్ అండ్ ఈ స్టాక్ జస్ట్ 5.26% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. మన ఈ లిస్ట్ లో ఫోర్త్ అండ్ లాస్ట్ కంపెనీ అంబర్ ఎంటర్ప్రైజెస్ అండి. అంబర్ ఎంటర్ప్రైజెస్ అనేది మన ఇండియాలోని లార్జెస్ట్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ లో ఒకటి. ముఖ్యంగా రూమ్ ఎయిర్ కండిషనర్స్ అంటే RACs కోసం OEM అండ్ ODM మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇండియాలోని లీడింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్ బ్రాండ్స్ కోసం కంప్లీట్ AC యూనిట్స్ తో పాటు AC కాంపోనెంట్స్ ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. రీసెంట్ ఇయర్స్ లో అంబర్ తన బిజినెస్ ని రూమ్ AC మ్యానుఫ్యాక్చరింగ్ కి లిమిట్ చేయకుండా డైవర్సిఫై చేసి కంపెనీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, రైల్వే HVAC సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ వంటి సెగ్మెంట్ లో కూడా ఎక్స్పాండ్ అవుతుంది. ఇక ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అంబర్ ఎంటర్ప్రైజెస్ కన్సాలిడేటెడ్ రెవెన్యూ FY26 లో 22% గ్రో అయ్యి అప్రాక్సిమేట్లీ 12,186 crores చేరింది. ఆపరేటింగ్ ఎబిటా సుమారు 970 crore గా నమోదైంది. ఎబిటా కూడా అప్రాక్సిమేట్లీ 22% గ్రోత్ చూపించింది. కంపెనీ అడ్జస్టెడ్ నెట్
ప్రాఫిట్ సుమారు 338 crore గా నమోదైంది. ఇది ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే అరౌండ్ 22% గ్రోత్ లో ఉంది. కానీ అడ్జస్టెడ్ ప్రాఫిట్ లో ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ ఉంది ఫ్రెండ్. శివాలిక్ ఇన్వెస్ట్మెంట్ ఇంపైర్మెంట్ అండ్ జాయింట్ వెంచర్స్ లాస్ సంబంధించి అప్రాక్సిమేట్లీ 112 crore వన్ ఆఫ్ ఇంపాక్ట్ ని ఎక్స్క్లూడ్ చేసిన తర్వాతే అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 338 crore వచ్చింది. ఈ వన్ ఆఫ్ ఇంపాక్ట్ ని ఇంక్లూడ్ చేస్తే కంపెనీ రిపోర్టెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సుమారు 226 కోట్లుగా ఉంది. అంబర్ ఎంటర్ప్రైజెస్ ని వాచ్ చేయడానికి రీసెంట్ గా వచ్చిన ఒక మెయిన్ రీజన్ ఏంటంటే దాని యొక్క అప్పో కొలాబరేషన్. జూన్ 2026 లో అంబర్ ఒప్పోతో మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కొలాబరేషన్ ని అనౌన్స్మెంట్ చేసింది. ఈ కొలాబరేషన్ అంబర్ రెవెన్యూ ప్రొఫైల్ ని మీనింగ్ఫుల్ గా డైవర్సిఫై చేసుకోవచ్చు. రూమ్ ఎయిర్ కండిషనర్ బిజినెస్ లో సాధారణంగా సీజనల్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్ సీజన్ లో డిమాండ్ హైగా ఉండి మిగతా పీరియడ్స్ లో బిజినెస్ కాస్త కంపారిటివ్లీ స్లోగా కావచ్చు. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ఎంట్రీ ఇవ్వడం ద్వారా ఈ సీజనల్ డిపెండెన్సీ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ అగ్రిమెంట్ మొత్తం 3 బ్రాండ్స్ ని కవర్ చేస్తుంది. 1 ఒప్పో, 2 వన్ ప్లస్, 3 రియల్మీ. ఈ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం Q4 FY27 లో ట్రయల్ ప్రొడక్షన్స్ స్టార్ట్ కావచ్చు అనుకుంటున్నారు. కమర్షియల్ ప్రొడక్షన్స్ ని Q1 FY28 నుండి కమెన్స్ చేయాలని కంపెనీ ప్లాన్ చేసుకుంది. ఎలక్ట్రానిక్ ఎక్స్పాన్షన్ సైట్ కూడా అంబర్ కి మేజర్ అప్రూవల్స్ వచ్చాయండి. కంపెనీకి ECMS స్కీమ్ కింద టోటల్ 4,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అప్రూవల్స్ లభించాయి. ఈ అప్రూవల్స్ లో నోయిడాలోని అసెంట్ కే సర్క్యూట్ ద్వారా HDI PCB మ్యానుఫ్యాక్చరింగ్, 2 హసూర్ లోని అసెంట్ సర్క్యూట్స్, 3వది పూణేలోని షోగిని ద్వారా మల్టీ లేయర్ PCB అప్లికేషన్స్ ఉన్నాయి. మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, PCB బిజినెస్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఎక్స్పాన్షన్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయితే అంబర్ ఒక డైవర్సిఫైడ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్ఫామ్ గా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ న్యూ ప్రాజెక్ట్స్ కమర్షియల్ ప్రొడక్షన్ రావడానికి టైం పడుతుంది. అందుకే క్యాపెక్స్ ఎగ్జిక్యూషన్, ప్రొడక్షన్ ర్యాంప్ అప్, కస్టమర్ ఆర్డర్స్, రిటర్న్స్ రేషియో అండ్ మార్జిన్ ని కేర్ఫుల్ గా మానిటర్ చేయాలి. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 7,460 అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 17% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఈ EMS కంపెనీస్ కి స్ట్రాంగ్ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ ఉందనే విషయం పెద్దగా డౌట్ అయితే ఏం లేదు. నిజంగానే గ్రోత్ కనపడుతుంది. కానీ ఇన్వెస్టర్స్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. చాలా EMS స్టాక్స్ లో వాల్యుయేషన్స్ ఇప్పటికే షార్ప్ గా రైజ్ అయినాయి. ఎంటైర్ EMS సెక్టర్ ని బ్లైండ్ గా చేస్ చేయకుండా బిజినెస్ క్వాలిటీ, ఎగ్జిక్యూషన్ కేపబిలిటీ, వాల్యుయేషన్స్, సస్టైనబుల్ ప్రాఫిట్ గ్రోత్ ఉన్న కంపెనీస్ పై మాత్రమే ఫోకస్ చేయడం బెటర్. సో ఫ్రెండ్స్, ఈ 4 కంపెనీస్ లో మీ వాచ్ లిస్ట్ లో ఏ కంపెనీ ఉందో అండ్ మీ ఆల్రెడీ ఏమైనా కొనుంటే గనక కామెంట్ లో చెప్పండి. మీ ఒపీనియన్ ని కామెంట్ లో షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన GK యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ ఫైనాన్షియల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట, ఒక క్వాలిటీ స్టాక్ ని ఐడెంటిఫై చేయడం ఎంత ఇంపార్టెంట్, అందులో డిసిప్లైన్డ్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ వెల్త్ క్రియేషన్ కోసం. అందుకే మన GK టీమ్ ద్వారా ప్రత్యేకంగా ముఖ్యంగా స్టాక్ SIP అదే విధంగా మ్యూచువల్ ఫండ్ SIP ప్రోగ్రామ్స్ ని రన్ చేస్తున్నాం. స్పెషల్ గా ఈ ప్రోగ్రామ్ లో సూటబుల్ క్వాలిటీ స్టాక్స్ ని ఐడెంటిఫై చేయడంలో సపోర్ట్ చేస్తాం. అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా సెలెక్టెడ్ స్టాక్స్ లో రైజ్ యాప్ ద్వారా రెగ్యులర్ అండ్ సిస్టమేటిక్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అసిస్టెన్స్ ని అందిస్తాం. కంటిన్యూస్ సపోర్ట్ కోసం ఒక డెడికేటెడ్ టీమ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మీరు కూడా ఈ స్మాల్ అమౌంట్స్ తో డైలీ, వీక్లీ, మంత్లీ స్టాక్ SIP జర్నీలో స్టార్ట్ చేయాలనుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనపడుతున్న మన టీమ్ కి కాంటాక్ట్ చేయండి. సో స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్, థింక్ లాంగ్ టర్మ్, ఎన్రిచ్ యువర్ మనీ విత్ GK. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.